20 minutes presentation ఉంటుంది. మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఎట్లా శ్రీనివాస్ గారు ఎట్లా చెప్తారు అట్లాగే. బట్ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధ్యమా అని ఆలోచిస్తూ ఉంటారు. సాధ్యమని చెప్పడానికి నేను వచ్చాను. ఎస్కో ప్రాజెక్ట్ విజయవాడ. ఎస్కో అంటే ఏంటి? ఎనర్జీ సేవింగ్ కంపెనీ. మీరందరూ కూడా నిన్న ఉన్నారు కాబట్టి నేను ప్రతిదాన్ని డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఓన్లీ సర్వీస్ పారామీటర్స్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేయాలా, బట్ మొత్తం ప్రాజెక్ట్ని ఎలా తీసుకువచ్చాం విజయవాడలో అనేది కూడా బ్రీఫ్గా హిస్టరీ చెప్తాను. ఈ ఎస్కో జనరిక్ అనమాట. ఎనర్జీ సేవింగ్ కంపెనీస్కి ఎస్కో అంటాము. వాళ్ళు ఒకరు రియల్ ఎనర్జీ అంటే మాతో పాటు పనిచేస్తున్న కంపెనీ ఫర్మ్ పేరు రియల్ ఎనర్జీ అని. రియల్ ఎనర్జీ విజయ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ సిస్టమ్ అనేది చాలా సింపుల్. ఈ ఎనర్జీ సేవింగ్ చేస్తాము. ఎనర్జీ సేవింగ్ ఎట్లా చేస్తాము ఇప్పుడు చెప్తాను. ఎనర్జీ సేవింగ్ వచ్చిన తర్వాత సేవింగ్స్లో కొంత పర్సంటేజ్ అనేది ఎక్కువ పర్సంటేజ్ కస్టమర్కి అంటే రియల్ ఎనర్జీ వాళ్ళు ఎస్కో వెళ్తుంది, కొంత మైనర్ పర్సంటేజ్ మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుంది. ఇది బేసిక్ అనమాట. సో ఎనర్జీ సేవింగ్ చేసే ముందు పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్ రైట్ శ్రీనివాస్? పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్? ఎనర్జీ సేవింగ్ చేసే ముందు బేస్ లైన్ రిపోర్ట్స్ తీసుకోవాలా. 2 బేస్ లైన్ రిపోర్ట్స్ ఉంటాయి. ఒకటి సేవర్ మోడ్ అంటే మీరు మీ మున్సిపాలిటీలో ఇప్పుడు ఉన్నటువంటి ప్యానల్స్ ఉంటాయి కదా, ప్యానల్స్లో రీడింగ్ చేసి ఒక బేస్ లైన్ రిపోర్ట్ తీసుకోవాలి. అంటే పవర్ సేవ్ చేసే ముందు కన్జంప్షన్ ఎంత ఉంటుంది అనేది. అలాగే సేవర్ మోడ్లో ప్యానల్ బాక్స్ని పెడతాం. సేవర్ మోడ్లో పెట్టిన తర్వాత కన్జంప్షన్ ఎంత ఉంటుంది అనేది 2 బేస్ లైన్ రిపోర్ట్స్ తీసుకుంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ది కోర్ అన్నమాట. అది బేసిస్. ఈ 2 బేస్ లైన్ రిపోర్ట్స్ జనరేట్ అయితే ప్రాజెక్ట్ది ముఖ్యమైనటువంటి ఒక అంశం మనం చేసినట్టే. అంటే సపోజ్ 300 యూనిట్స్ ఉన్నాయనుకోండి ఒక ప్యానల్ బాక్స్లో. ఏంటి ఇప్పుడు మీ మున్సిపాలిటీ, ఇప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ అన్నారు, 300 యూనిట్స్ ఒక ప్యానల్ బాక్స్లో కరెంట్ వెళ్తా ఉంది. ఈ 300 యూనిట్స్ స్లైడ్లో చూస్తున్నారు మీరు. ఎవ్రీబడి అండర్స్టాండ్స్ తెలుగు? నో? ఓకే, నేను మామూలుగా మాత్రం చెప్తాను. 41.5% గ్యారంటీడ్ ఎనర్జీ సేవింగ్స్ ఆఫర్డ్. అంటే ఏ ప్యానల్ బాక్స్ తీసుకున్నా మినిమం సేవింగ్ 41.5% ఉండాలి. కొన్ని ప్యానల్ బాక్సెస్లో ఎక్కువనే ఉన్నాయి. విజయ్ నేను ఏమైనా రాంగ్ చెప్తే కొన్ని ప్యానల్ బాక్స్లో 45% వరకు సేవింగ్స్ వచ్చాయి, కొన్ని ప్యానల్ బాక్స్లో 46%, కొన్ని రాష్ట్రం. బట్ మినిమం సేవింగ్స్ ఏంటంటే 41.5%. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే ఒక 40% అనే ఒక కాన్స్టెంట్ ఫిగర్ తీసుకుంటూ మాట్లాడాలి. అంటే 300 యూనిట్స్ ఒక ప్యానల్ బాక్స్లో 300 యూనిట్స్ ప్రీ సేవర్ మోడ్లో ఖర్చు అవుతుంటే అది సేవర్ మోడ్లో వచ్చిన తర్వాత ఎసెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో సపోజ్ ఈ తగ్గిపోతూ ఉంటే ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే వోల్టేజ్ పెరుగుతుందో, సపోజ్ ఇప్పుడు 2 AMA వోల్టేజ్ 260 270 వోల్ట్స్ ఉంది, 230 వోల్ట్స్కేనే లిమిట్ చేయడం. అంటే 6 o'clock 7 o'clock 8 o'clock 9 o'clock 230 వోల్ట్స్ కంటే తక్కువ ఉంటే మనం ఏం చేయలేము. కానీ ఎప్పుడు బజాజ్ ఫిలిప్స్ లైట్ వాడుతున్నాం. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న చిన్న మున్సిపాలిటీలో అయితే ఈ లైట్స్ కూడా వేరే కంపెనీస్ వాడుతూ ఉంటారు. అవి వెలగాల అంటే ఒక స్ట్రీట్ లైట్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం అయితే మినిమం లుమినాసిటీ, మినిమం లక్స్ లెవెల్స్ అనేది చూపించాలా. సపోజ్ నేషనల్ హైవే అయితే 15 ఉండాలా, మేజర్ చిన్న చిన్న రోడ్స్ అయితే 8 ఉండాలా. సో మనము ఈ బిలో స్టాండర్డ్ లైట్స్ వాడితే ఏమవుతుందంటే అంత లుమినాసిటీ చూపించాలంటే ఎక్కువ కన్సంప్షన్ అనేది, ఎక్కువ యూనిట్స్ కన్స్యూమ్ అయితేనే అంత లుమినాసిటీ చూపించగలుగుతుంది. సో మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తామంటే, లేకపోతే మేమేం చేస్తామంటే ఈ లైట్స్ని కూడా సో ట్యూబ్ లైట్స్ కూడా మార్చేసుకొని వస్తున్నాం. ట్యూబ్ లైట్స్ మార్చిన తర్వాత ఈ చోక్స్ కూడా ఉంటాయి, చోక్స్ కూడా మార్చుతాం. సో దీనివల్ల ఏంటంటే తక్కువ వోల్టేజ్తో ఎక్కువ లుమినాసిటీ వస్తుంది.
సో ఈ సేవింగ్స్ అనేది రెండు రకాల. ఒకటి అయితే చాలా చాలా వెలుగుతూ ఉంటుంది, కంప్లీట్ హై లూమినాసిటీ, అసలు అప్పుడు ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం ఉంటుంది. అదే మనం ఈ యొక్క ఎస్కో ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ టైం ఎగ్జాక్ట్ గా లైట్ అది లక్స్ డిమ్ అవుతుంది. సో ఈ బేసిక్ ఆస్పెక్ట్ ఏంటంటే నాకే సేవ్ అయింది ఏంటి, 76 లక్షలు నేను ట్రాన్స్ఫర్ నేను ఇవ్వలేదు. దాంట్లో మళ్ళీ 76 లక్షలు 70 లక్షల వరకు వీళ్ళు ఇచ్చి ఉన్నాను, 70 లక్షలు 60 లక్షలు. కానీ 5 years తర్వాత they can give a contract to us to maintain. Otherwise we train their people so that they can maintain this. అలాగైతే అది ఫస్ట్ చెప్పిన కాంట్రాక్ట్ చేస్తాం సార్. అంటే కాస్ట్ అవుతుంది స్పేస్ కాస్ట్. అదే నేను చెప్పాను 5 years పడైపోతే అప్పుడేంటే కాంట్రాక్టర్ అడగారు కదా. సో అందరికీ ఏం క్వశ్చన్స్ అడగడం, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అడగాల. ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైనా కొత్త సిస్టమ్ పెట్టినప్పుడు